Good morning. Good morning. This is my one second. Good morning, sir. నేను కొత్తగా జాయిన్ చేయడానికి వచ్చాను. పేపర్స్ ఇవి. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ ఊరికి కాన్ఫరెన్స్ తీసుకొచ్చింది మనం ప్రయత్నించింది వల్లే. అది మీ వల్లే. మంచిగా చెయ్యాలి. బాగా చేయాలంటే ముందు వసూలు చేయాలి కదా. వసూలు చేయాలి, దానికి పార్టీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. పార్థిబన్ సార్, అటెండెన్స్ తీసుకోనండి. సార్, ఈ లెటర్ ని ఎక్కడ ఇవ్వమంటారు? ఇది సోషామా తాలూకా సెక్షన్. వాళ్ళు సెలవులో ఉన్నారు. పాప పుట్టబోతుంది. అయ్యో, ఇది నా ఇంటి సమస్య సార్. మీరు కాసేపు తర్వాత రండి. గంగాధరం రావాలి కదా, కాస్త బయట వెయిట్ చేయండి. వాళ్ళకి ఎప్పుడు డెలివరీ? ఇదిగో చూడండి. తీసుకోండి. టీ సార్, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. సార్, వకాలత్తు నారాయణ బాబు గారు ఈ రోజే వచ్చారు. నేను ఒక మంచి మిరపకాయ బజ్జీ చెప్పనా? వకాలత్తు నారాయణ బాబు బజ్జీ తీర్చాడంటే చాలా ఘాటుగా ఉంటుంది. అలాగా? సాయంత్రం చూసుకుందాం. చీ పోరా, నీకు మాటలు ఎక్కువైనరా. అలాగే. అదే అదే, నా వల్ల కావట్లేదు దేవుడా. ఓ అలాగే అలాగే. ఎంత అందంగా ఉన్నారు. కరెక్ట్ గా 12:15 12 కాలైంది. ఈ విషయంలో సుందరి పంచువాలిటీగా ఉంటుంది. రండి సార్. వస్తున్నాను. మీరు భోంచేయలేదా సార్? 1 గంటకే కదా లంచ్ బ్రేక్. పిలిచారా? సార్, నా ఇంటి సమస్య. నేను ఉండడానికి కూడా చోట్లేదు సార్. సెక్రటరీ ఇంటి పక్కన ఒక చాప వేసుకొని పడుకోండి. అందరూ అలాగే కదా ఉన్నారు. సార్ సార్, ఏంటమ్మా ఇలా ప్రాణం తీస్తున్నావు? ఒకే ఒక సంతకం పెడితే సార్. టైం వచ్చినప్పుడు చేసిస్తామమ్మా. ఆ సంగతి నాకు తెలుసు సార్. సమయం వచ్చినా మీరు ఈ సంతకం పెట్టారని నాకు తెలుసు. మీరివ్వకపోయినా ఈ ముసలిదాన్ని ఆ 6 అడుగుల మట్టి ఎవరు తీసుకోలేరు. అమ్మాయి రండి రండి. బెదిరిస్తుంది మా నాన్న. ఇలా చెప్పారంటే ఆత్మహత్య అని మన మీద కేసు ఇవ్వచ్చు, పట్టుకొని జైల్లో వేయొచ్చు. అలాగే కదా సార్? అలా చూసుకున్నారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కేసు వేయాల్సి వస్తుంది. అంతే కదా సార్? ముందు ఈ మిరపకాయ బజ్జీ తినండి, తర్వాత టీ. సోమేష్ ఒక సీనియారిటీ కేసు తెలుసు కదా. ఇక సోమేషే సీనియర్. సెంధిల్ కుమార్ ఖచ్చితంగా రివర్స్ కొట్టేస్తాడు. ఇంకా ఆఫీస్ కి ఇంట్రెస్ట్ గా రావచ్చు. ఇద్దరు గొడవ పడడం బాగా చూడొచ్చు. సార్, మీరు కూడా తీసుకోండి. గవర్నమెంట్ ని కాపాడే వాళ్ళు ముందు తీసుకొని. కమిటీ మీటింగ్ ఉంది, పదండి. 2 రౌండ్లు వేసేసి మీటింగ్కి వెళ్దాం, పదండి. అది కరెక్టే. సరే ఓకే, రేపు చూసుకుందాం. ఇది కూడా ఒక ఆఫీసేనా?
నేను బయలుదేరుతాను. టైంకి వెళ్ళకపోతే బస్సు మిస్ అవుతాను. అదే రేపు చూద్దాం. మీరు బయలుదేరలేదా? 5 గంటల వరకు ఆఫీస్ ఉంది కదా. ఓరే దేవుడా. ఏంటమ్మా పేరు? కృష్ణమ్మ. అంతా సరైపోతుందమ్మా. ఎలా సరవుతుంది? సోసమ్మకి డెలివరీ, జేమ్స్కి ఇంటి పని, గంగాధర్ సీరియల్ చూస్తున్నాడు. ఇవన్నీ పూర్తయి ఈ కాగితాలు పై అధికారులకు చేరుకునేసరికి నేను పైకి వెళ్ళిపోతానో ఏమో. హే, ఆ విధంగా కాదులేండి. నేను ఇవాళే జాయిన్ అయ్యా. నేను ఫైల్ చూస్తాను. ఇటీవలే పని పూర్తయిన ఆ తర్వాత నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఏమన్నా లంచం కావాలా? ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు సార్. హలో, ముఖ్యమంత్రి గారా? అవును, ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాను. పేరు చెప్పండి. నా పేరు నారాయణ బాబు అండి. నారాయణ బాబు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమరావతి నుంచండి. ఓ, అమరావతి నుంచా? ఇంతకీ ఏంటి కంప్లైంట్? నా కంప్లైంట్ కాదు సార్. రాజమండ్రిలో ఉంటున్న కృష్ణమ్మ అనే విధవరాలు ఒక పిటిషన్ ఇచ్చారు సార్. అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టారు సార్. ఆ ప్లేస్ ని గవర్నమెంట్ అలర్ట్ చేసినందువల్ల ఆవిడ ఇల్లు పోగొట్టుకున్నారు. దానికి బదులుగా వేరే ఇల్లు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ లో సర్కిల్ వచ్చింది. అది ఇప్పుడు కూడా ఏ యాక్షన్ లేకుండా అలాగే పడేసి ఉన్నారు సార్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? శాంక్షన్ పేపర్ ని క్లార్క్ ఒకసారి చూస్తే చాలు సార్, మిగతా అంతా ఓకేనే. ఇంతవరకు ఎందుకని వెరిఫై చేయలేదు? అదే సార్ పెద్ద కంప్లైంట్. అలాగా? ఎవరూ పనిచేయలేదు? అవును సార్. కృష్ణమ్మని ఒక కంప్లైంట్ రాసి ఇమ్మని చెప్పు. సరే సార్. తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫీస్ లో ఎవరు కరెక్ట్ అయిన టైంకి రావట్లేదు సార్. టైం అవ్వకముందే ముందు వెళ్ళిపోతున్నారు సార్. అది అంత కరెక్ట్గా నీకెలా తెలుసు? సార్, నేను ఇప్పుడు సెక్రటరీలోనే ఉన్నాను సార్. డిప్యుటేషన్లో ఉన్నాను సార్. అదెవరయ్యా సెక్రటరియేట్లో నాకు తెలియని నారాయణ బాబు? ఏంటిది? నువ్వేనా వకాలత్ నారాయణ బాబు? అవును సార్, నేనే సార్. నువ్వు నాకు చాలా బాగా తెలుసయ్యా. నీకు తెలియని మంత్రులు ఎవరున్నారు? ఆ శశిధర్ గ్రూప్ ని మంత్రి పదవి నుంచి తొలగించింది నువ్వే కదయ్యా. అయ్యో, అటువంటిది ఏమీ లేదు సార్. సరే, కృష్ణమ్మ విషయాన్ని నువ్వే హ్యాండిల్ చేసుకో. త్వరగా జరుగుతుంది. నేను కూడా ప్రయత్నిస్తాను. ఓకే సార్. జై హింద్. జై హింద్. లేకపోతే మనల్ని కోర్టుకు ఈడుస్తాడు. ఏది ఏమైనా ఇలాంటి వాడు ఊరికొకడు ఉండాలయ్యా. వాడు మనవాడే. ఏంట్రా సార్, మన వకాలత్ నారాయణ టీవీలో. వకాలత్ నారాయణ బాబు ఏంట్రా? పోరా. నేను మిమ్మల్ని కలవాలని వచ్చాను. అంతా సరైంది కదా. అంతా సరిపోయింది. ఇల్లు అలాట్ చేశారు. తిన్నగా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే వచ్చి చేశారు. ఎవరో వకాలత్ నారాయణ బాబు అట. ఆయనే మంత్రిని పంపించారట. సార్, నేను ఆయన కాస్త నేరుగా కలవాలి. ఆయన ఎవరో మీకు తెలుసా? నేను కూడా ఇంతవరకు చూడలేదు. నీ గురుభక్తి చాలా బాగుంది. మంచిగా వస్తావు. సమహీన జయన్మార్ గురించిన పాత్ర లక్షణాలు మీ ఇద్దరికి తెలుసా? లేదు సార్. నీకు తెలుసా నారాయణ బాబు? అర్థశాస్త్రం. చాణక్యుడు ఒక గ్రేట్ అర్థశాస్త్రం. శక్తిని వాళ్ల పక్క పెట్టుకోవాలనుకుంటే 6 ఫార్ములాలు నేర్చుకోవాలి. నీకన్నా శక్తి ఎక్కువ ఉన్నవాడితో యుద్ధం చేయకూడదు. కాంప్రమైజ్ చేసుకో. గుర్ర సైన్యం ఏనుగ సైన్యంతో యుద్ధం చేస్తే ఏమవుద్ది? చావు మాత్రం ఖాయం. నీకు సమంగా ఉన్నవాడితో కూడా యుద్ధం చేయకూడదు. అలా చేస్తే ఒక మట్టి కుండ ఇంకొక మట్టి కుండ మీద కొట్టుకొని విరిగిపోతుంది. అక్కడ కాంప్రమైజే చేయాలి. నీకన్నా శక్తి తక్కువ ఉన్నవాడిని కొట్టి చంపాలి. మట్టి కుండని రాళ్లతో కొట్టి వించాలి. అర్థమైందా మాథ్యూ? లేదంటే నువ్వు కాస్త పోసి తాగు. ఏంటి పౌర్ణమి? అవునా? ఎక్కడా? విజయవాడనా? సర్లే, నేను ఒక 2 అవర్స్లో వస్తాను. అదే పౌర్ణమి, నా భార్య.
చందుని ఎవరినో చూడ్డానికి తను వచ్చింది. అయితే ఈ రోజు నుంచి 15 రోజులకి పౌర్ణమి. సార్ నేను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నా. ఆల్రెడీ ఒక వైఫ్ ఉన్నారు, రెండో భార్య నియమ విరుద్ధంగా. పౌర్ణమి మేము వద్దని చెప్పామండి, కానీ కొంచెం ఎక్కువ తాగేశారు. లోపల పడుకోబెట్టండి. పౌర్ణమి నువ్వు లేదంటే నేను ఉండలేను. పద 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 పద. పౌర్ణమి వస్తాము. గుడ్ నైట్. సరేనండి. కాస్త సంతోషంగా ఉంటాం. రావే రావే ఇటు. 6 AM to 6 PM చట్టాన్ని అలాగే తాగినతరు. 6 PM to 6 AM ఏ కంట్రోల్ లేకుండా మందుని మొత్తంగా తాగేస్తారు. బాగా ఓపెన్ అయిన వ్యక్తి. పాడవే పౌర్ణమి. ఏంటే సిగ్గుపడుతున్నావు? చీర బాగుంది కదా. అందులో ఉన్నప్పుడు భుజం మీద చెయ్యి వేశానని అదే స్వతంత్ర ఆఫీసులో చూపిక భయంకరమైన స్టిట్టు. కాస్త ఆగండి. మాథ్యూ త్వరగా ఆఫీస్కి రావాలి. యూ షుడ్ కమ్ లిటిల్ బిట్ ఎర్లియర్. ఎగ్జాక్ట్లీ 8 o'clock ఆఫీస్లో ఉండాలి నువ్వు. అండర్స్టాండ్? హెవీ ట్రాఫిక్. నో ఎక్స్క్యూజ్. డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్. అదేలా డిలేడ్ పర్ఫార్మెన్స్ ఇస్ నాన్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సారీ సార్. 10 రూపాయలు. ఒక సిటిజన్ తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు కేవలం 10 రూపాయలకే. 2 వీలర్లో వెళ్తున్నప్పుడు గొడుగు పెట్టుకోవచ్చా? బస్సులో వెళ్తున్నప్పుడు రెస్ట్ రూమ్ వస్తే బస్సు ఆపొచ్చా? ఇలా అన్ని చట్టాలు, ఒక బిడ్డ మొదటిసారి పుట్టేటప్పటి నుంచి చచ్చిపోయే వరకు కావాల్సిన అన్ని చట్టాలు అన్ని ఈ పుస్తకంలోనే ఉన్నాయి. 10 రూపాయలే తీసుకోండి. అదిగో 10 రూపాయలే అమ్మా, 10 రూపాయలే. ఎవరెవరికి కావాలో అందరూ తీసుకోండి. అయ్యో ఇది ఎవరు? వక్కళ్ళతో నారాయణ బాబు సారే కదా. మీకెందుకు సార్ ఈ పుస్తకం? చట్టం దగ్గరే చట్టాన్ని నమ్మొచ్చా సార్? రాజకీయం నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు మీకు తెలియందా సార్? నీ పేరేంటి? బాబీ, కెప్టెన్ బాబీ. సార్ వెలుగుతోంది, గ్రీన్ లైట్ వెలుగుతోంది. సార్ నన్ను అటు దింపేస్తారా? ఎక్కువ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చట్టాలు. నళినీకాంత్ టీపీ. లేదు మీరు ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్తున్నారా అని, లేకపోతే ఈ సినిమాలో డమ్మీ పోలీస్ ఏంట్రా? లేదు మీరు ఒరిజినల్ ట్రాఫిక్ పోలీస్ అని తెలుసుకుందామని అడిగా. ఏంటి కామెడీ చేస్తున్నావా? కామెడీ చేయట్లేదు సార్. ఆ బోర్డులో ఏం రాసిందో చూడండి. ట్రాస్ మార్కు ఇక్కడ యూరిన్ పోయకూడదని ఏం లేదుగా. ఏంటి? తీసుకోండి సార్, తీసుకోండి. 10 రూపాయలు. నో పార్కింగ్. సార్కి అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఏ బళ్ళు ఆపకూడదు అన్నదే దానికి అర్థం. పాపం సార్ కి ఇంగ్లీష్ తెలియట్లేదు. చెప్పాల్సిన అవసరం లేదు సార్. కోపడొద్దు. ఇక్కడ నుంచున్నది ఏంటి? అది వాహనం కాదా? కేసు రాయండి సార్. మీ కంటి ముందే ఇలా నిలబెట్టేసి వెళ్తున్నారు. మీరేం చేస్తున్నారు సార్? కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి సార్. తర్వాత క్రాప్ తీసుకొచ్చి లాక్కొని వెళ్ళండి. అయ్యో పోయింది. ఒక చట్టం జ్ఞాని ముందు ఇలాంటి చట్టాలు అవమానిస్తారా? ఇది మన ఊరికి పెట్టిన శాపం. ఇదిగో 10 రూపాయలు. 10 రూపాయలు ఎవరికి కావాలి? అధికారులు చేసే చట్టాల పుస్తకం ఎవరికి కావాలి? నేను ఊరికే వదిలిపెట్టాను. ఊరికే అలా చూస్తూ ఉండకుండా తీసుకెళ్ళండి సార్ ముందల. సార్ ఆర్కిటెక్చర్ ఆ అమ్మాయి డీజీపీ కూతురు. ఆగండి. ఏమన్నారు? డీజీపీ కుమార్ సార్ కూతురు. మీరు ఇంతకు ముందే చెప్పాలి కదా ఇది. సారీ అండి, ఎవరో నాకు తెలియలేదు. నో పార్కింగ్ లో బండి పెట్టారని చెప్పి నేను ఇంతో గొడవాడుతూ ఉన్నాను అంతే. అదేంటంటే సార్ కాళ్ళు వణుకుతున్నాయి. తిరిగి చూస్తే రాణిగారు మీరున్నారు. రాణిగారు ఇప్పుడు బెంగళూరు కోటకి వెళ్తున్నారా లేకపోతే వైజాగ్ కోటకి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పొచ్చు కదా. మైండ్ యువర్ వర్డ్స్. నోరు మూసుకోండి బాబే. డీజీపీ కూతురు అయితే వేరేదైనా ఉందా దానికి? సార్ కేసు ఫైల్ చేసి బండిని పిలిచి దాని ముందర తీసుకెళ్ళండి. నేనేం చేశాను సార్? డీజీపీ కూతురు మీద కేసు వేస్తే సారు పైకి వెళ్ళిపోతారు. మీరు అలా చేయలేదనుకోండి మీ టోపీని నేను తీసుకెళ్ళిపోతాను. ఏం చేస్తారో చెప్పండి. ట్రాఫిక్ చట్టాలు 10 రూపాయలు. 10 రూపాయలు తీసుకోండి సార్.
సార్ ఇది ఒకటి కొనుక్కొని బాగా చదవండి సార్. ఇది కూడా సార్ పట్టుకోండి. పోరాటం 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 చచ్చే వరకు పోరాటం చచ్చే వరకు అన్ని పోరాటం పార్టీలు ఒకటిగా వెళ్తున్నారా? ఇదేం పోరాటం? మధ్య పోరాటం పోరాటం చచ్చే ఇలా వరకు కరుస్తారు కదా, ఏమి ఇస్తారు? పోరాటం 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 పోరాటం. ఎస్ రండి రండి, వకాలత్ నారాయణ బాబుకి స్వాగతం. కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ ఇక్కడి నుంచి ఒకటి పోయింది కదా. సబ్ ఇన్స్పెక్టర్ చంద్రన్ సార్, నన్ను ఎందుకు సార్ పిలిపించారు? థ్యాంక్స్ చెప్పడానికి. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న నన్ను సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కి డీ ప్రమోషన్ చేసిన తర్వాత మిమ్మల్ని నేరుగా చూసి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. రే వకాలత్, రే థ్యాంక్స్ రా. నాకు నీ దగ్గర ఒక తేల్చని లెక్క ఉందిరా రే. నా రెస్పాన్సిబిలిటీ ఏంటని అర్థం చేయించావు. ఆ కాంట్రాక్టర్ నాకు లంచం ఇచ్చాడనే విషయం యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ లో చెప్పి విజిలెన్స్ కి కూడా చెప్పి పట్టించావు. తెలివైనోడివి. అంతేకాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆస్తి సంపాదించానని చెప్పావు. ఇంకా సమాజ సేవ, దేశభక్తి, ప్రజా హక్కులు, ఇంకా నీది, ధర్మము, బాధ్యత ఇవన్నీ నేర్పించావు. ఇవన్నీ నువ్వు నాకు ముందే నేర్పించుంటే కాంపోజిషన్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఉంటాను. లేట్ గానైనా నేర్పించావు కదా, దానికి నీకు థ్యాంక్స్ చెప్పాలిరా వకాలత్ నారాయణ బాబు. నో మెన్షన్ సార్. అది కరెక్ట్. నన్ను మనిషిగా మార్చావనుకుంటున్నావా? నేనిప్పుడు ఒక డ్రాకులారా, డ్రాకులా. నీ రక్తం తాగడానికేరా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చాను. ఇది అమరావతిరా, రాజధాని. ఇక్కడ ప్రాణాలు కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్నవాడు ముందు లొంగాల్సిందే. నీ చట్టాన్ని మార్చే మాటలన్నీ ఈ ఊర్లో ఏం పనికిరావురా రే. హలో, లేదు ఉడిపి హోటలు. నువ్వు వాళ్ళను నేరస్తులుగా నేర్పించేంత వరకు నిన్నే ఆ గూట్లో నిలబెట్టి కాల్చి మసిగా మార్చేస్తాను. తెల్లవారుజాముల నడి రోడ్లో నిన్ను నిలబెట్టి చంపేసినా చేతులు కట్టుకొని నిలబడి చూస్తాను రా కొడక. మా దేశంలో మాటలు ఆపాలన్నా కూడా క్లాప్ కొడతారు. నాకు చాలా పనులున్నాయి. అదే కరెక్ట్. నువ్వు నీ పని చూసుకో, పోలీసు వాళ్ళు మా పని చూసుకుంటాము. ఆ డీజీపీ అయ్యగారు కూతురు మీద ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసినందుకు కేసు వెయ్యాలా లేదా అని మేమే నిర్ణయం చేస్తాము. ఇది పోలీసులు చేయాల్సిన పని. అలాగా, అది సరే. మీరు ఇటువంటి చదివి ఉంటారు కదా, ది సేవ్ పీపుల్ అండ్ ప్రొటెక్ట్ అండ్ లా, ఇది రాసి పెట్టింది చూసే ఉంటారుగా. పోలీసు వాళ్ళు చట్టాన్ని మీరారంటే అది చూసి చూడకుండా పోవడం నా వల్ల కాదు. ఇది స్వతంత్రం వచ్చిన దేశం. కొంచెం దూరంగా వెళ్ళి. ఎందుకు అరుస్తున్నాడు? వీడిని నేను అమ్మయ్యా, నా ముందొచ్చి నిలబడి గొంతెత్తి మాట్లాడతావురా నిన్ను?